అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ విద్యార్థులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. మొదటి విడత 15,000 రూపాయల జమకు సంబంధించి ప్రభుత్వం సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం కొత్త ఏడాది ప్రారంభంలోనే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుండి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఆ పథకానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఏపీలో పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా అమ్మఒడి పేరుతో గత ప్రభుత్వం లబ్ధి అయితే చేకూర్చింది. పాఠశాలకు వెళ్ళే విద్యార్థి తల్లికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటిగా ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున విద్యార్థులకు ప్రభుత్వం అందించగా, ఆ తర్వాత 14,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తాము తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందని రాష్ట్ర ప్రజలు ఎదురుచూపుల్లో ఉన్నారు. ఎట్టకేలకు కొత్త ఏడాది ప్రారంభమైన రెండో రోజే సీఎం చంద్రబాబు గారు గుడ్ న్యూస్ చెప్పారు. తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంస్థల నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశంలో తల్లికి వందనం కార్యక్రమంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం ఏడాదికి 15,000 రూపాయలను అందించేందుకు సిద్ధమవుతుంది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మరి తల్లికి వందనం పథకం విధి విధానాలు విడుదలైతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎందరో విద్యార్థులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.